అవ్యక్తంలో అవ్యక్తం 21వ భాగం. ఈరోజు మనం జనవరి 18, 1987లో స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్దాదా చెప్పినటువంటి అవ్యక్త మురళి యొక్క సారాంశాన్ని వింటున్నాము. నిన్నటి భాగంలో బాబా కర్మాతీత స్థితిని పొందేందుకు యుక్తులు తెలియచేశారు. కర్మాతీత స్థితి పొందాలి అంటే లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు, కర్మ మరియు సంబంధంలో స్వార్థ భావం నుండి ముక్తులవ్వండి అని బాబా చెప్పారు. బంధనాలకు అతీతంగా ఉంటూ, అనగా సేవ కూడా బంధనంలో బంధించేదిగా కాకుండా బంధనాల నుండి ముక్తి చేసేదిగా ఉండాలి అని బాబా చెప్పారు. ఇంకా బాబా చెప్పారు, ఏదైనా ప్రకృతి పరిస్థితి అయినా శ్రేష్ఠ స్థితిని అలజడి చేస్తుంది అంటే అది కూడా బంధనముక్త స్థితి కాదు అని బాబా చెప్పారు. శరీరం యొక్క వ్యాధిని కూడా వర్ణించటము, చలించటము, ఇవన్నీ కూడా బంధన ముక్త స్థితికి గుర్తులు కావు అని బాబా చెప్పారు. దానికి బదులుగా స్వాచింతన చేయండి, జ్ఞానచింతన చేయండి, శుభచింతన చేయండి అని బాబా తెలియచేశారు. ఈరోజుటి భాగం ఇప్పుడు విందాం. బాబా అంటున్నారు, ఈరోజు విశేషంగా సేవాదారులు అంటే పుణ్యాత్మలుగా అయ్యేవారి సభ. గీతా పాఠశాల తెరవడము అంటే పుణ్యాత్మగా అవ్వడం అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, అన్నిటికంటే పెద్ద పుణ్యం ఏమిటో తెలుసా? ఏమిటి పెద్ద పుణ్యం? బాబా చెప్తున్నారు, ప్రతి ఆత్మని సదాకాలికంగా అంటే అనేక జన్మలకు పాపాల నుండి ముక్తి చెయ్యటం, ఇదే అతిపెద్ద పుణ్యకార్యం అని అంటున్నారు. బాబాకు గీతా పాఠశాల అనే పేరు చాలా బాగుంది. బాబా చెప్తున్నారు, గీతా జ్ఞానం యొక్క మొదటి పాఠం ఏమిటి అంటే అశరీరి ఆత్మగా అవ్వటం. మరి గీతా జ్ఞానం యొక్క అంతిమ పాఠం నష్టోమోహ స్మృతి స్వరూపంగా అవ్వటం. కాబట్టి బాబా చెప్తున్నారు, మొదటి పాఠం అనేది విధి, అంతిమ పాఠం అనేది విధి ద్వారా సిద్ధిని పొందటం. మొదటి పాఠం ఏంటి? అశరీరి ఆత్మగా అవ్వటం. మరి అంతిమ పాఠం ఆ అశరీరి ఆత్మ అనే విధిని, ఆ విధి యొక్క సిద్ధిని పొందటం అంటే నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వటం. బాబా చెప్తున్నారు, గీతా పాఠశాల వారు కేవలం మురళియే వినిపిస్తున్నారా? గీతా పాఠమే చదువుకుంటున్నారా అని బాబా అంటున్నారు. మరి సత్యమైన గీతా పాఠశాల యొక్క విధి ఏమిటి అంటే స్వయం చదువుకోవటం అంటే తయారవ్వటం మరియు ఇతరులకు నిమిత్తంగా అయ్యి చదివించటం. బాబా చెప్తున్నారు, గీతా పాఠశాల వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకు? గీతా పాఠశాల నడిపించే వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ కొద్దిగా అయినా ఉదాహరణగా అవ్వటంలో లోపం ఉంటే అనేక ఆత్మల భాగ్యం తయారు చేయడానికి బదులు భాగ్యం నుండి వంచితం చేయడానికి కూడా నిమిత్తమైపోతారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చాలా పెద్ద బాధ్యత ఉందని బాబా చెప్పారంటే ఒకవేళ స్వయంలో లోపాలు ఏవైనా ఉంటే ఆ లోపం అనేది అనేక ఆత్మల భాగ్యం తయారు చేయడానికి బదులు వంచితం చేయడానికి నిమిత్తమైపోతుంది. ఎందుకు బాబా చెప్తున్నారంటే చూసేవారు, వినేవారు సాకార రూపంలో నిమిత్తాత్మలైన
మిమ్మల్నే చూస్తారు. బాబా అయితే గుప్తం కదా. మీ శ్రేష్ట కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ట కర్మల భాగ్యరేఖను శ్రేష్టంగా తయారు చేసుకునే శ్రేష్ట కర్మను సదా చేసి చూపించండి అని బాబా చెప్తున్నారు. కనుక బాబా చాలా సాకార మురళిలో చెప్తారు, నేను ఏది చేస్తే అది ఇతరులు చూసి చేయటం మొదలు పెడతారు. కాబట్టి పిల్లలు, మీపై చాలా బాధ్యత ఉంది. మిమ్మల్ని చూసి అనేకులు ప్రేరణ పొంది శ్రేష్ట కర్మలు చేస్తారు. ఆ శ్రేష్ట కర్మల ద్వారా భాగ్యరేఖ తయారవుతుంది అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు, మిమ్మల్ని మీరు ఉదాహరణగా భావించండి. నేనొక ఉదాహరణ, విశ్వం ముందు ఒక ఉదాహరణగా ఉన్నాను అని భావించండి. బాబా చెప్తున్నారు, సదా మీ గుర్తుని స్మృతిలో ఉంచుకోండి అంటున్నారు బాబా. గీతా పాఠశాల యొక్క గుర్తు అనగా సింబల్ ఏమిటో తెలుసు కదా అని బాబా అడుగుతున్నారు. గీతా పాఠశాల యొక్క సింబల్ కమల పుష్పం. బాప్దాదా ముందే చెప్పారు, కమలంగా అవ్వండి, అమలు చెయ్యండి. కమల పుష్ప సమానంగా అవ్వండి, అమలు చెయ్యండి అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, కమలంగా అయ్యే సాధనమే అమలు చేయటం. కాబట్టి బాబా అంటున్నారు, శాంపుల్ సింబల్ అంటే కమల పుష్పం యొక్క గుర్తు రెండిటిని సదా బుద్ధిలో ఉంచుకోండి అంటున్నారు. నేను ఒక ఉదాహరణ, శాంపుల్గా ఉండాలి అంటే సింబల్ కమల పుష్పం, ఈ రెండిటిని కూడా సదా బుద్ధిలో ఉంచుకోండి అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, సేవ చెయ్యండి, కానీ సేవ చేస్తూ చేస్తూ అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వాలి. అంతేగాని కేవలం ప్రియంగా అవ్వడం కాదు అంటున్నారు బాబా. అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వాలి. అతీతంగా అయిన వారే ప్రియంగా అవుతారు అంటున్నారు. ఒకవేళ అతీతంగా అవ్వలేదనుకోండి, మనలో నాది, నేను అనే భావనలు ఉత్పన్నమైపోతాయి అన్నమాట. అందుకే బాబా ఏం చెప్తారు, అతీతంగా అవ్వండి, ప్రియంగా అవ్వండి. బాబా చెప్తున్నారు, సేవపై ప్రేమ అనేది మంచిదే, కానీ ఆ ప్రేమ తగులుబాటుగా మారకూడదు. అంటే నాదిలోకి వెళ్ళిపోకూడదు. నేనే చెయ్యాలి, నేను మాత్రమే చేయగలను, ఇది నా సేవ, ఇలా నేను, నాది ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోకూడదు. బాబా చెప్తున్నారు, అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వండి. బాబా అంటున్నారు, పుణ్యాత్మ అనే బిరుదు మీ అందరికీ లభించింది, అందుకే విశేషంగా ఆహ్వానం లభించింది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, మీరందరూ ఒక విషయం యొక్క నిరీక్షణలో ఉన్నారు, అంటే వెయిట్ చేస్తున్నారు. అదేమిటో తెలుసు కదా. అక్కడున్న వాళ్ళు చెప్పారు, ఫలితం చెప్పాలి, రిజల్ట్ వినిపించండి అని చెప్తున్నారు. బాబా ఏం చెప్పారు? ఫలితం తీసుకుంటాను అని చెప్పారా, ఫలితం ఇస్తాను అని చెప్పారా? చూడండి, బాబా చాలా చతుర సుజానులు కదా. తీసుకుంటాను అన్నారా, ఫలితం ఇస్తానని అన్నారా? బాబా అయితే డ్రామా ప్లాన్ అనుసారం ఎవరు ఎలా నడిచినా కానీ మంచిదనే అంటారు. కాబట్టి బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ సంవత్సరాన్ని చాలా సమయం బంధనముక్తులుగా, అంటే బాబా సమానంగా కర్మాతీత స్థితి యొక్క విశేష అభ్యాసం చేస్తూ ప్రపంచానికి అతీత స్థితి మరియు ప్రియమైన స్థితిని అనుభవం చేయించండి అని బాబా అంటున్నారు. బాబా మనకెందుకు చెప్తారు? డైరెక్ట్గా అందరికీ, ప్రపంచంలో విశ్వాత్మలందరికీ
బాబా అనుభూతి చేయించవచ్చు కదా. ఎందుకంటే బాబా చెప్తారు, మీరు పూర్వజులు, మీ ద్వారానే ప్రతి ఆకుకి కొమ్మకి నీరు లభిస్తుంది అని బాబా అంటారు. బాబా చెప్తున్నారు, చాలా కాలం యొక్క అనుభూతులను ఇప్పుడు ప్రత్యక్ష స్వరూపంలో చూపించండి. ఏదైతే పరమాత్మ జ్ఞానం ద్వారా, పరమాత్మ యోగ శక్తి ద్వారా మనం అనుభూతి చేసుకుంటున్నామో ఆ అనుభూతులను ప్రత్యక్ష స్వరూపంలో అందరికీ చూపించండి అని బాబా అంటున్నారు. ఇది సేవ యొక్క మార్గాలలో ఒకటి. స్వయం ఉదాహరణగా మారటం. మనం నోటి ద్వారా చెప్పనవసరం లేదు, ఒక పుస్తకం ఇవ్వనవసరం లేదు, ఒక కార్డు ఇవ్వనవసరం లేదు, అసలు ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ మన యొక్క వైబ్రేషన్స్, మన యొక్క ప్రవర్తన, మన యొక్క కార్య వ్యవహారాల తీరు, మన యొక్క స్వచ్ఛమైన హృదయం, ఇవన్నీ కూడా సేవ చేస్తాయి. ఈ విధంగా గీతా పాఠశాల వారు స్వయం ఉదాహరణగా అయ్యి కమల పుష్ప సమానంగా అయ్యి చూపించండి అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, అచంచలమైన, స్థిరమైన, నిర్విఘ్న, నిర్బంధ, నిర్వికల్ప, నిర్వికార ఈ స్థితులన్నిటినీ కూడా ఇప్పుడు విశ్వం ముందు ప్రత్యక్షం చేయండి అంటున్నారు. అచంచలమైన స్థితిని, స్థిరమైన స్థితిని, నిర్విఘ్న స్థితి, నిర్బంధన స్థితి, నిర్వికల్ప స్థితి, నిర్వికర్మ స్థితి, ఇటువంటి వికారి కర్మలు జరగని స్థితి. బాబా సారంగా చెప్తున్నారు ఏంటంటే, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఈ స్థితిని విశ్వం ముందు ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి అంటున్నారు బాబా. దీనినే బాబా సమానంగా అవ్వడం అని అంటారు. మనం స్వమానాల్లో బాబా సమానం ఆత్మను, బాబ్ సమాన సంపన్న స్వరూప ఆత్మను ఈ విధంగా రాసుకుంటాం కదా. మరి బాబా సంపన్న స్వరూప ఆత్మను, బాబా సమాన ఆత్మని స్వమానంలో రాసుకున్నంత మాత్రాన ఆ విధంగా అయిపోం. మరి స్వమానాలు రాసుకోకూడదా అంటే స్వమానాలు రాసుకోవాలి. అది మన యొక్క సంకల్పాన్ని దృఢంగా ఉంచుతుంది, మన లక్ష్యాన్ని సదా గుర్తు చేస్తుంది. స్వమానాలు రాసుకోవడంలో గల ఆంతర్యం ఏంటి అంటే, మనస్సు అనేది మరొక వ్యర్థ ఆలోచనలోకి వెళ్ళిపోకుండా మన యొక్క పురుషార్థం పైనే అటెన్షన్ ఉంచుకోవడం కోసం మనం స్వమానాలు రాసుకుంటాం. ఎప్పుడైతే మన స్వమాన అభ్యాసం చేస్తూ ఉంటామో అప్పుడు మనసులో ఒక రకమైన స్థిరమైన స్థితి కలిగి అది బుద్ధిలో కూర్చుంటుంది. ఎప్పుడైతే బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడు అది సరైన సమయంలో కర్మ రూపంలో బయటకు వస్తుంది. అంతేగాని కేవలం స్వమానాన్ని కూడా మనం బైహార్ట్ చేస్తున్నట్టో, బట్టి పట్టునట్టో, రోజుకి ఇన్నిసార్లు రాయాలనుకోవటమో అలా అనుకోకూడదు. లక్ష్యం అనేది లక్షణాల రూపంలోకి రావాలి అని బాబా చెప్తారు. అందువలన మనం ఈ బాబా సమానంగా అయ్యే ఆత్మను అనే స్వమానం రాసుకున్నా కూడా ఆ రాసుకునేటప్పుడు ఏ స్ఫురణ కలగాలి? మనం బాబా యొక్క దివ్య కర్తవ్యాలు స్మరణ కలగాలి, బాబా యొక్క దివ్య అనుభూతులు స్మరణలోకి రావాలి. మనం ఇమాజిన్ చేసుకోవాలి, బ్రహ్మ బాబా ఏ విధంగా అయితే కర్మరూపి పాత్ర అయ్యారో, మనకు ఒక ఆదర్శమూర్తి అయ్యారో, మనం కూడా ఆ పాత్రను అభినయించాలి. కేవలం బాబా యొక్క చిత్రాన్ని చూస్తూ, చిత్రాన్ని గానం చేస్తూ ఉంటే భక్తికి జ్ఞానానికి తేడా ఉండదు. కానీ బాబా చిత్రంతో పాటు చరిత్రను కూడా మనం అర్థం చేసుకుని బాబా చరిత్రకు మనం ఒక చిత్రాలుగా అయిపోవాలన్నమాట. అంటే బాబా చాలా మురళీలో చెప్తారు ఏంటంటే, మన చిత్రం ద్వారా బాబా యొక్క చరిత్ర ప్రత్యక్షం అవ్వాలి. మనం సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి ఎంత అని మనం వాళ్ళని ఆపగలము?
ఎన్ని చోట్లని మనం ఆపగలం. కానీ మన యొక్క ఒక శక్తిశాలి స్థితి ద్వారా మనం అమ్మ చరిత్రలో చెప్పుకున్నాం కదా. మనం ఇప్పుడు కొత్తగా చర్చించుకునేది, కొత్తగా డిస్కస్ చేసేవి ఏమీ లేవు. ఆల్రెడీ మా అమ్మ బాబాల ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానాలన్నీ బాబా ఎప్పుడో రాసి పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా మనం పరిశోధించి ఈ జ్ఞానంలో కొత్త ఇన్వెన్షన్ చేసేది ఏమీ లేదు. బ్రహ్మ బాబా ద్వారా, మా అమ్మ ద్వారా ప్రతిదీ బాబా చూపించారు. మనకు ఒక దర్పణం మాట. ఇద్దరు ఆదర్శమూర్తులు, ప్రజాపిత బ్రహ్మ మరియు జగదంబ సరస్వతి. మనము ఇప్పుడు కూడా వీళ్ళ యొక్క దివ్య శ్రేష్ఠ కర్మల రూపీ దర్పణంలో చూసుకుంటూ ఉన్నట్లయితే మన యొక్క కర్తవ్యం, మన యొక్క పాత్ర అనేది స్పష్టమవుతుంది. వాళ్ళు చేసి చూపించారు. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఈ స్థితి ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో విజయం సాధిస్తాము. ప్రతి సాకార మురళీల తర్వాత ఇప్పుడు మా జగదంబ సరస్వతి యొక్క అమూల్య మహావాక్యాలు వస్తున్నాయి. అందులో మా అమ్మ ఎంత సరళంగా చేసి చెప్తారు. కాబట్టి బాబా అంటున్నారు, ఏదైతే బ్రహ్మ బాబా చేసి చూపించారు, కష్టమేమీ కాదు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక కొత్త మోడల్ ఇల్లు కట్టాలని అనుకున్నారనుకోండి. ఎవరైనా ఆల్రెడీ అలాంటి మోడల్ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేసి ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు, తయారవుతారు, సిద్ధమవుతారు. అలాగే ఏదైనా కొత్త ఆభరణం చేయించుకోవాలనుకున్నా ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతారు. అదేవిధంగా మనకి జ్ఞానంలో ముందుకు ఎలా వెళ్ళాలా, ఇలాగ మనం పురుషార్థం చేయాలి అనే దానికి, ప్రతి దానికి మనము ఎవరిని కనుక్కోవాలి అంటే బ్రహ్మబాబా యొక్క జీవిత చరిత్ర, అలాగే మా అమ్మ యొక్క జీవిత చరిత్ర. మనం ప్రతిదానికి కూడా ఈ ఆదర్శమూర్తులను ఆదర్శంగా చేసుకుని వారి అడుగుజాడల్లో వెళ్ళినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తామట. అందుకే బాబా సాకార మురళిలో ధారణా పాయింట్స్లో కూడా వస్తాయి చూడండి. తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని గెలుచుకోండి. ఎవరైతే తల్లిదండ్రుల హృదయాన్ని గెలుచుకుంటారో వారు సింహాసనాధికారులుగా అవుతారు అంటారు బాబా. ఆ విధంగా బాబా నిరాకారి స్థితిని అనుభవం చేసి చూపించారు. కాబట్టి మనకి ఇంకా అందులో నడవడమే. ఇప్పుడు పాదాలు ఎలా అడుగులు వేయాలి అనేది తెలియనప్పుడు ఆల్రెడీ అక్కడ పాదాలు వేసిన ముద్రలు ఉన్నాయనుకోండి, అందులో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే అసలు మనకు సమయమే కూడా తెలియదు, కష్టం కూడా అనిపించదు. ఎప్పుడైనా చూడండి, మనం తల వంచుకుని నడుస్తున్నాం అనుకోండి, చక్కగా నడుస్తూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా దూరం ఉందా అని చూస్తూ అంటే నడిచారనుకోండి, ఎక్కువ శ్రమ ఉన్నట్లు అనుభవం అవుతుంది. అది ఉదాహరణకి మాట. అంటే ఎదురుగా చూస్తూ నడవకూడదని కాదు దీని ఉద్దేశం. కాబట్టి బాబా ఏం చెప్తారంటే ప్రతిదానికి సహజంగా చేసి చెప్తారు. ఈ జ్ఞానం యొక్క పేరేంటి? సహజ జ్ఞానము, రాజయోగము కదా. బాబా భక్తిలో అనేక మంది నీతి మాకు తెలియదు అనుకొని మనం ఎన్నో గడపలు దగ్గర దెబ్బలు తింటూ వస్తే మనల్ని చాలా సహజంగా వివరణాత్మకంగా వివరించిన సహజ జ్ఞానం ఇది. వ్యర్థ సంకల్పాలతో, నిర్లక్ష్యం, సోమరితనం, ఆలస్యంతో మనము కష్టం చేసుకుంటున్నాం, కానీ చాలా సహజమైనది అని బాబా చెప్తారు. అంతేకాదు, చెప్పేవారు చేస్తున్న వారికి ఎల్లప్పుడూ ఎన్ని అడుగులు వేస్తారు? 1000 అడుగులు వేస్తారు. చేసేవారు 1 అడుగు వేస్తే చేయించేవారు ఎన్ని అడుగులు? 1000 అడుగులు. మనం ఒకటి ఇస్తే 1000 రెట్లు వస్తుంది కదా. ఇందులో మనం ఒకటి ఇస్తాం, అది ఇచ్చేది కూడా మనది కాదనుకోండి, అన్నీ బాబావే. మనం ఇస్తే ఒకటే అనుకుని ఇస్తే అటు నుంచి బాబా నుండి 1000 ఇస్తారు. కాబట్టి ఈ నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, వీటిని అర్థం చేసుకుని వాటిని మన సంకల్పం శ్వాసలో నరాల్లో జీర్ణించుకుంటే జరగవలసిన సేవ బాబా చేస్తారు, తప్పకుండా చేస్తారు.
కాబట్టి బాబా అంటున్నారు, అయితే ఫలితం గురించి అడిగారు కదా, రిజల్ట్ గురించి. బాబా అన్నారు కదా, బాప్ దాదా ఫలితం ఇస్తాను అన్నారా, ఫలితం తీసుకుంటాను అన్నారా? అంటే రిజల్ట్ చెప్తానన్నారా, రిజల్ట్ తీసుకుంటానని అన్నారు కదా. కాబట్టి బాబా అంటున్నారు, మీకు మీరే చూసుకోండి రిజల్ట్. బాబా ప్రశ్న పత్రము మన చేతిలోనే పెట్టారు, జవాబు పత్రం మనకే చెప్పారు, జవాబు మార్కులు వేసుకునేది వాల్యుయేషన్ చేసే విధానం కూడా మనకి ఇచ్చారు బాబా. ఏది గుప్తం కాదు కదా, ఏది దాయలేదు కదా. ఈ మురళీలు అనేవి ఎవరికో దాదీలకో పెద్ద పెద్ద అన్నయ్యలకో మధువనులు ఉండే వాళ్ళకే కాదు కదా, విశ్వంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా బాబా చెప్తున్న మురళీ మహావాక్యాలు ఇవి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, ఫలితంలో మొదట అసలు ఈ ఫలితంలో ఎంతవరకు నేను సంతుష్టంగా ఉన్నాను అనేది మీకు మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే బాబా చెప్తున్నారు, ఒకటోది స్వయం మీతో మీరు సంతుష్టత, రెండవది బ్రాహ్మణ పరివారం యొక్క సంతుష్టత, మూడవది బాబా యొక్క సంతుష్టత. ఈ మూడింటి ఫలితంలో ఇప్పుడు ఇంకా మార్కులు తీసుకోవాలి అంటున్నారు బాబా. ఈ ఫలితం మొత్తం ఫలితంలో మీకు మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారనేది మీకు మీరు చెక్ చేసుకోండి. బాబా ఇప్పుడు తనకి ప్రాధాన్యత ఇవ్వరు. బాబా నెంబర్ ఎక్కడ పెట్టారు, బాబా యొక్క సంతుష్టత 3వ నెంబర్లో పెట్టారు. మొదటి యొక్క సంతుష్టత స్వయం మీకు మీరు, ఎందుకంటే అందులోనే తెలిసిపోద్ది మన యొక్క పురుషార్థము, మన యొక్క స్థితి, మనం ఎలా ఉన్నాం ఎక్కడున్నాం అని ఎవరో చెప్పనవసరం లేదు. మన అంతరాత్మకి మనం చెయ్యాల్సినది, చెయ్యకుండా ఉండిపోయినది అన్నీ మనకు తెలుస్తాయి. అందుకే స్వచ్ఛమైన హృదయంతో మనం పరిశీలించుకుంటే తప్పకుండా మనకు తెలుస్తుంది. కాబట్టి బాబా నెంబరు 3వ నెంబర్లో పెట్టుకున్నారు బాబా యొక్క సంతుష్టత. 1వ నెంబర్లో స్వయం మీకు మీరే ఎంత సంతుష్టంగా ఉన్నారు. రెండవది బ్రాహ్మణ పరివారం యొక్క సంతుష్టత. ఈ మూడింటి ఫలితంలో మార్కులు తీసుకోండి అంటున్నారు బాబా. దీనికి బాబా ఒక సహజమైన యుక్తి తెలియచేస్తున్నారు. సంతుష్టంగా అవ్వండి, సంతుష్టం చెయ్యండి. బాబా చాలా లాజిక్గా మనకి అర్థం చేస్తారన్నమాట. ఒక విధంగా అర్థం అవ్వకపోతే ఈ సంతుష్టత గురించి అనేక వందల మురళీలో బాబా చెప్పుంటారు. అవ్యక్త మురళీల్లో కావచ్చు, ఒక మన సాకారవాణిలో కావచ్చు, రకరకాలుగా ఎప్పుడు విన్నా కూడా మనకి ఒక కొత్తదనంతో వింటున్నామా అని అనిపిస్తుంది. అదే భగవంతుడి మహావాక్యం యొక్క గొప్పతనం. మనుషుల మాటలకి భగవంతుడి యొక్క మాటలకి డిఫరెన్స్ ఇదే. అంటే అనేక రూపాలలో బాబా మనకి మనం వినడం చదువుకోవడం ఒక ఎత్తు అయితే మనకు అర్థం అవ్వడం మరొక ఎత్తు. వినే సమయంలో, చదువుకునే సమయంలో మన యొక్క మనసు యొక్క స్థితి ఉండడం బట్టి కూడా భగవంతుడి యొక్క మహావాక్యం మనకి బుద్ధిలోకి వెళ్ళి కూర్చుంటుంది అన్నమాట. అందుకనే బాబా మురళి స్టార్ట్ అవ్వే ముందు ఏమంటారు, స్మృతిలో కూర్చున్నారా, ఈరోజు బాబా ఇటువంటి పిల్లల్ని కలుసుకునేందుకు వచ్చారు అంటారు కదా బాబా. అందుకనే మనం మురళీకి ముందు తప్పకుండా ఇంత టైము యోగం చేయాలి అనేది కూడా మనకి మధువనంలో ఒక నియమం ఉంటుంది అన్నమాట. గ్యారెంటీగా మురళీ క్లాస్కి ఎలాగ చేస్తాం కదా అలాగా. ఎందుకు, మన మనసుని శుభ్రం చేసుకోవడం కోసం, బుద్ధిని దివ్యంగా చేసుకోవడం కోసం. ఎందుకంటే భగవంతుడి మహావాక్యాలు పులిపాలు వంటివి, అవి బంగారు పాత్రలోనే ఉంటాయి కాబట్టి, కూర్చుంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అందుకని దీనికి ఏకైక మార్గం ఏంటి అంటే, ఏదో ఒక రూపంలో మురళి సెంటర్కి వెళ్ళి మురళి వినటం, అప్పుడు మురళి పాయింట్లను రాసుకోవటం, అది ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాయింట్లని చదువుకోవటం, అనేక రూపాల్లో మనం పురుషార్థం చేసుకుంటూ దాన్ని మననం చేస్తూ ఉంటే అప్పుడు బుద్ధిలో యాక్యురేట్గా కూర్చుంటుంది. ఒక్కసారి మురళి వినడం ద్వారా అది ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకనే చూడండి, దాతీలు వీళ్ళందరూ మనం విన్నాం కదా అనుభవాల్లో, వాళ్ళు ఎన్నిసార్లు చదువుకునేవారు.
మరి జానకిది అది కొద్దిగా లేటుగా వచ్చినందుకు బాబా ఏం చేయాలి నేను, ఈ గ్యాప్ని ఫిలప్ చేసి అందరితో ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి బాబా అని అడిగితే, బిడ్డ మురళిని ఇన్నిసార్లు చదువుకొని ఒక 10 సార్లు 12 సార్లు చెప్పారట. కానీ దాది ఏమో 18 నుండి 22 సార్లు చదివేవారంట రోజుకి. ఈ విధంగా అంటే అనుభవం చెప్పినవి. అలా ఎంతోమంది పురుషార్థులు మురళీల్ని అలా చదివి 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 వాళ్ళ నరనరాలా జీర్ణించుకుని వాళ్ళు బ్రహ్మబాబా యొక్క అడుగు జాడలలో నడుస్తూ మనందరికీ కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్, ప్రేరణని ఇస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు సంతుష్టంగా చేయడమే సంతుష్టంగా ఉండడం. కొంతమంది చూడండి, భోజనం తయారు చేసి వడ్డించడంలోనే వాళ్ళకి సంతృప్తి, తినడంలో కాదు. వడ్డిస్తూ ఉండడం, అందరికీ తినిపించడంలోనే వాళ్ళకి సంతృప్తి. ఎంతో సాధించినట్లుగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట తినిపించడంలో, అందరికీ ఇవ్వడంలో ఆహారాన్ని. బాబా అంటున్నారు బాబా యొక్క సంతుష్టమణిగా అయ్యి సదా మెరుస్తూ ఉండండి. ఎలా అవ్వమంటున్నారు బాబా? సదా మెరుస్తూ ఉండండి. బాబా యొక్క సంతుష్టమణిగా అయ్యి సదా మెరుస్తూ ఉండండి. చూడండి, లాస్ట్లో బాప్దాదా ఒక విశేష మహత్వపూర్ణకమైన మాట అన్నారన్నమాట. ఏంటంటే, బాప్దాదా పిల్లల యొక్క గౌరవాన్ని కాపాడాలనుకుంటున్నారు కనుకనే రికార్డును గుప్తంగా చెప్తున్నారు. చెప్పనట్లు చెప్తారన్నమాట బాబా. పూర్తిగా అవుట్ అవ్వదు అన్నమాట. అది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటారు. అందుకని పిల్లల గౌరవాన్ని కాపాడాలనుకుంటున్నారు. పూర్తిగా రిజల్ట్ బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే బయటికి చెప్తే ఎలా మనం ఫీల్ అవుతామని బాబా అలా చెప్పరన్నమాట. దానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకా మార్కులు సరిపోలేదు, ఇంకా మార్జిన్ పెంచుకోండి అని మనకు ఉమంగ ఉత్సాహాలను ఇచ్చే మహావాక్యాలను చెప్తారు తప్ప బాబా ఎప్పుడు కూడా మరోలా చెప్పరు. అందుకనే బాబా అంటున్నారు స్వయంతో సంతుష్టత, బ్రాహ్మణ పరివారంతో సంతుష్టత, 3 బాబాతో సంతుష్టత. ఈ 3 ఫలితంలో ఇప్పుడు ఇంకా మార్కులు పెంచుకోండి అంటున్నారు బాబా. కాబట్టి బాబా అంటున్నారు పిల్లలు తెలివైన వారు, అందువల్లనే బాబా సదా సంపన్న స్థితితో చూస్తున్నారు. మనలందరినీ కూడా బాబా సంపన్న స్థితిలో మన యొక్క సదా సంపన్న స్థితిని చూస్తున్నారు. మరి అందరూ సంతుష్టమనులే కదా, సంతృప్తిగా ఉన్నారా? వృద్ధిని చూస్తూ సంతోషంగా ఉండండి అంటున్నారు బాబా. ఏదైతే ఇప్పుడు యజ్ఞము ఎలా వృద్ధి అవుతుందంటే దానికి మనం వర్ణనాతీతం అన్నమాట. ఆ విధంగా వృద్ధి అవుతూ ఉంది ఈ బేహద్ యజ్ఞం. అవినాశి రుద్ర గీతా జ్ఞాన అశ్వమేధ జ్ఞాన యజ్ఞం. కాబట్టి ఈ వృద్ధిని చూస్తూ ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. కాబట్టి ఈ భాగంలో బాబా చెప్పినట్లుగా మనందరం కూడా కమలం అమలం, కమల పుష్ప సమానంగా అయ్యి ఉదాహరణమూర్తిగా తయారయ్యి విశ్వం ముందు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితులను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చి బాబా సమానంగా అయ్యే పురుషార్థాన్ని చేద్దాము. మిగతా భాగం రేపటి రోజు విందాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. నమస్తే బాబా. అచ్చా. ఓం శాంతి. गीता ज्ञान की दाता सदा शिव